ఎస్ఎస్‌సి సీజీఎల్ నోటిఫికేషన్ అయితే నిన్నైతే రిలీజ్ అయిపోయింది. దాదాపు 12,256 పోస్టులున్నాయి. సో, దీనికి ఎవరు ఎలిజిబుల్? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? తర్వాత దీనికి ఏజ్ లిమిట్ ఏంటి? సాలరీ ఏ విధంగా ఉంటది? సో, లాస్ట్ డేట్ ఎప్పుడు? అనే డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అలాగే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అయితే నిన్నైతే రిలీజ్ అయిపోయింది కదా. సో అది ఇక్కడ చూడండి. సో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. సో ఇది చాలా లేట్ అయింది. యాక్చువల్గా ఏప్రిల్లో రావాల్సింది. సో 1 మంత్ లేట్ అయింది. సో దీనికి చూడండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మే 21 నుంచి జూన్ 22 దాకా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే టైర్ 1 ఎగ్జామ్ అనేది ఆగస్ట్ కానీ సెప్టెంబర్లో కానీ ఉంటుంది. టైర్ 2 అనే ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంటుంది. సో దీనికి ఏంటి సిలబస్ ఏంటి? సో టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. సో మన డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇవి పోస్టులు. సో ఇక్కడ ఒక పోస్ట్ బట్టి ఏజ్ లిమిట్ అనేది చేంజ్ అవుతుంది. సో దీనికి బేసిక్గా దీంట్లో గ్రూప్ బి, గ్రూప్ సి అని 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, దీనిలో 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సో గ్రూప్ బికి ఏమో శాలరీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, పే లెవెల్ 8-7 అనేది గ్రూప్ బి కింద వస్తాయి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చి గ్రూప్ బికి నాన్ గెజెటెడ్ ఆఫీసర్ బట్ నాన్ మినిస్ట్రియల్ కింద. సో వీటికన్నిటికి ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 ఇయర్స్. ఇక్కడ చూడండి, కొన్ని పోస్టులకి ఏమో 20 to 30 ఇయర్స్ ఉంది. అంటే ఇక్కడ పోస్టులు బట్టి వేరే అవుతున్నాయి ఏజ్ లిమిట్ అనేది గ్రూప్ బిలో కూడా. ఇవి మీరు చూసుకోవాలి అప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ అన్నిటికీ కామన్గా అయితే ఎనీ డిగ్రీ, బట్ కొన్ని పోస్టులకు మాత్రం వీటికి ఉన్నాయి కదా, ఇక్కడ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, స్టేట్ క్యాడర్ ఇవి ఉన్నాయి కదా, వీటికి మాత్రం మీరు సిఏ కానీ సిఎంఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. లైక్ ఎకనామిక్స్, అకౌంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా వాటికి ఎనీ డిగ్రీ సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంది. ఇవంతా గ్రూప్ బి కింద. వీటి శాలరీ రేంజ్ అనేది ఇలాగ 47,000 నుంచి అరౌండ్ 1,51,000 దాకా ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఇది 44,000 అండి, ప్లేస్ 7 కింద వస్తుంది. సో నెక్స్ట్ ఇవి పోస్టులు గ్రూప్ బి కింద. ఏజ్ లిమిట్ అనేది పోస్ట్ బట్టి వేరే అవుతుంది. దీని సబ్ ఇన్స్పెక్టర్ ఉంది, ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉన్నాయి, ఇలాగా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవంతా గ్రూప్ బి కింద. ఇక్కడైతే మీకు స్క్రీన్ పైన ఏవైతే కనిపిస్తున్నాయి ఇవంతా గ్రూప్ బి అండి. దీనిలో పే లెవెల్ 6 కూడా ఉంది. ఇది శాలరీ రేంజ్ ఇది. సో ఏజ్ లిమిట్ అనేది చూడండి చేంజ్ అవుతున్నాయి పోస్టులు బట్టి. సో మీరు అవైతే గమనించండి. సో నెక్స్ట్ గ్రూప్ సి చూడండి. గ్రూప్ సిలో పే లెవెల్ 5 ఉంది. దీని శాలరీ రేంజ్ వచ్చి 29,000 నుంచి 92,000 దాకా ఉంది. సో దీనిలో ఆడిటర్, సో అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఇలా ఉన్నాయి, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్. సో దీనికేమో ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 ఇయర్స్ గ్రూప్ సి కింద ఉండే వాటికి. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. కొన్నింటి వాటికేమో చూడండి, గ్రూప్ సిలో ఇది 18 to 27 ఇయర్స్ అన్నిటికీ. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి పోస్టులు గ్రూప్ బి, గ్రూప్ సి. మీకు అర్థమైనాయి కదా. సో ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలాగో ఇది అనమాట. ఎవరైతే గ్రూప్ 2 కొట్టలేకుండా ఉన్నారు స్టేట్లో, ఇవైతే ట్రై చేయండి, చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్. సో నెక్స్ట్ ఇది టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 12,256 ఉన్నాయి వేకెన్సీస్ ఇది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, పోస్టులు బట్టి వేరే అయినాయి. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, 18 to 27, 20 to 30 ఈ పోస్టులకి 18 to 30 ఇయర్స్ ఇలా పోస్టులు బట్టి వేరే అవుతున్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో మీరు అది కూడా గమనించండి, పోస్టులు బట్టి వేరే అవుతున్నాయి. సో మనకి నెక్స్ట్ సిలబస్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు, ఏ పోస్ట్కి ఏంటని ఇక్కడ చూడండి. సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి ఏమో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది డిగ్రీ అయితే ఉండాలి, దాంతోపాటు ఇదైతే ఉండాలి. ఏది సిఏ చేసిన వాళ్ళు కానీ, కాస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ, కంపెనీ సెక్రటరీ కానీ, తర్వాత మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ కానీ, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ ఇవి అయితే ఉండాలి ఖచ్చితంగా. సో వాళ్ళకి ఇది. సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ స్టేట్. సో అంటే ఇక్కడ మనకి అక్కడ గ్రూప్ ఏ ఉన్నాయి కదా, వాటికి మాత్రం కొంచెం చేంజ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీటి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఎసెన్షియల్. తర్వాత ఇది కూడా ఉండాలి, చార్టెడ్ అకౌంటెంట్, సిఏ వాళ్ళు, సిఎంఐ చేసిన వాళ్ళు, సేమ్ దానికి అయితే పైన ఏదైతే ఉందో అది. తర్వాత అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ క్వాలిఫికేషన్స్.
ఇక్కడ చూడండి నెక్స్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంది కదా, దీనికేమో డిగ్రీ ఉండాలి, అట్లీస్ట్ 60% మార్క్స్ ఉండాలి మ్యాథమెటిక్స్లో 12th స్టాండర్డ్స్లో. రెండు ఉన్నాయి ఇక్కడ. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి ఇక్కడ దీనికి జూనియర్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్కి. తర్వాత స్టాటిస్టిక్స్లో కూడా సేమ్ ఇక్కడ. సో మీరు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ. తర్వాత ఇవి ఉన్నాయి. సో రిమైనింగ్ ఆల్ అదర్ పోస్ట్, ఇక్కడ మనకి ఒక 5 పోస్టులు ఉన్నాయి. ఇవి తప్ప మీరు రిమైనింగ్ మిగతా పోస్టులు ఉన్నాయి కదా, వాటికి ఓన్లీ డిగ్రీ అయితే సరిపోతుంది. తర్వాత ఇంకొకటి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ కానీ ఎనీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు సర్టిఫికేట్ అనేది August 1 లోపల అనేది రావాలి. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటారు, రాసేసి ఉంటారు ఎగ్జామ్స్, ఇంకా సర్టిఫికేట్ రాలేదంటే ఇక్కడ డేట్ ఇచ్చారు కదా, ఆ లోపల అనేది మీకు క్వాలిఫికేషన్ అనేది పాస్ అయిపోయి ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మిగతా వాటికన్నిటికీ ఎనీ డిగ్రీ, ఈ పోస్టులకు మాత్రమే అక్కడ CA వాళ్ళు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ మన సిలబస్ చూద్దాం. సో దీనికైతే కంప్లీట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ. డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆ లింక్స్, లేదా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు ఫాలో అవ్వాలంటే వాటిని ఫాలో అవ్వండి. సో అప్లికేషన్ ప్రాసెస్ మనం చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ చూద్దాం. సో ఎగ్జామ్ ఫీ అయితే 100 రూపీస్. సో ఉమెన్ SC/ST వాళ్ళకైతే ఫ్రీ, మిగతా వాళ్ళకైతే 100 రూపీస్ అయితే పే చేయాలి. సో నెక్స్ట్ ఇవి ఎగ్జామ్ సెంటర్స్, ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్రాసెస్ చూద్దాం. మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, కంప్లీట్గా 2 ఆన్లైన్ ఎగ్జామే, Tier 1 Tier 2 అనేది. Tier 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. సో మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి, అన్ని మార్క్స్ అనేది నార్మలైజ్ చేస్తారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది Tier 2లో వచ్చిన మార్క్స్ బట్టి ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ చూడండి మనకి Tier 1 సిలబస్ ఇది 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 1 అవర్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ అనమాట. ఇది క్వాలిఫై అయిపోతే సో ఇది ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది పేపర్, ఎగ్జామ్ పేపర్ అంతే, తెలుగులో అయితే ఉండదు. సో ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ ఆన్సర్. తర్వాత Tier 2, మీరు Tier 1 క్వాలిఫై అయితే Tier 2లో మనకి పేపర్ 1 అని ఉంటుంది. పేపర్ 1లో సెక్షన్ 1 అయితే మ్యాథమెటిక్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో 180 మార్క్స్, టోటల్ 60 క్వశ్చన్స్, 180 మార్క్స్, 1 అవర్ ఉంటుంది. తర్వాత సెక్షన్ 2 ఉంటుంది, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్. సో ఇది 210 మార్క్స్. సెక్షన్ 3 ఏమో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. 3 సెక్షన్స్ ఉన్నాయి. తర్వాత పేపర్ 2 అనేది కొంతమందికి మాత్రమే ఉంటుంది. స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇందాక మనకి స్టార్టింగ్లో CA వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం ఉంటుంది పేపర్ 2, పేపర్ 3. సో ఇది మిగతా డిగ్రీ చేసిన వాళ్ళకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది కొన్ని పోస్టులకు మాత్రం, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. ఇది Tier 2కి. సో Tier 2 అనేది, సో ఇక్కడ Tier 2 అనేది మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి, సపరేట్ షిప్లో ఉంటాయి. బట్ కొంతమందికి మాత్రమే పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి. పేపర్ 1 అనేది అందరికీ కంపల్సరీ అనమాట, ఆల్ పోస్ట్లకి. సో ఇక్కడ సిలబస్ కూడా మీకు చూస్తున్నారు కదా. సో సెక్షన్ 4 ఏమో డేటా ఎంట్రీ ఉంటుంది, సో డేటా ఎంట్రీ స్పీడ్ ఉంటుంది. సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్. సో సెక్షన్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. సెక్షన్ 1 ఏమో మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్, ఇదనమాట. పేపర్ 2 అనేది 2 సెక్షన్స్లో ఉంటుంది. సో ఇది అనమాట సిలబస్ అయితే ఇది. సో క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు అయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ డేటా ఎంట్రీ ఏమో స్పీడ్ టెస్ట్ ఉంటుంది. సో సిలబస్ అయితే మనకి ఇది అనమాట. సో క్లియర్గా అన్నీ ఇచ్చేస్తారు ఏంటనేది. సో మనం ఇప్పుడు అప్లై చేయాలంటే ఫస్ట్ అయితే మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వెబ్సైట్. మనకు ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీ యూజర్ నేమ్, కానీ ఇక్కడ మీరు రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి రిజిస్టర్ నవ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీ డీటెయిల్స్ అనేది. యాజ్ పర్ ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇదైతే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, పాస్వర్డ్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. సో ఇది తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి, మీ ఆధార్ కార్డ్ నెంబరు. సో వెరిఫై చేయాలి. మీరు ఏదైనా నేమ్ చేంజ్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేమ్ చేంజ్ ఏదైనా చేసుకున్నా, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, ఈ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. సో తర్వాత మీ డాక్యుమెంట్స్, మీ ఫోటో, ఈ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. సో వన్స్ ఇది చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఇదైతే సేవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోండి.
సో డిక్లరేషన్ చేయండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అవి ఇక్కడ పార్ట్ 2 ఉంటుంది దీంట్లో అప్లికేషన్. సో ఇక్కడ క్లిక్ అప్లై లింక్ అండ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అక్కడ మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్లో వాటికి అప్లై చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది అప్లికేషన్ ఫామ్, మీకు లైవ్లో కూడా చూపిస్తా వెబ్సైట్. సో ఇక్కడ ఉన్నాయి ఏ పోస్టులు ఏంటి అనేది. మీరు ఇది దేని కింద వస్తుంది క్లియర్గా. మీరు నోటిఫికేషన్ అయితే ఒకసారి చూడండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను నోటిఫికేషన్ ఎగ్జాక్ట్ PDF అయితే పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం ఇది సో ఇక్కడ నోటీస్ ఇచ్చాడు కాబట్టి మనం సో దీంట్లో ఇక్కడ అప్లికేషన్ అప్లై నవ్ అనే లింక్ కూడా వస్తుంది. బట్ మనకి ఇంకా ఇక్కడ అనేబుల్ చేయలే కాబట్టి సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. సో ఇక్కడ లాగిన్ ఇక్కడ ఇక్కడ ఫర్ క్యాండిడేట్స్ ఉంది కదా. సో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఇక్కడ మీరు ఈ విధంగా సో ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా, మీరు రిజిస్టర్ చేసుకోండి. మీకు ఆల్రెడీ SSCలో CGLలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్ వస్తుంది. దీనిపైన కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్, మీ ఆధార్ నెంబరు ఇవన్నీ ఫిల్ చేసి తర్వాత మీ నేమ్ యాజ్ పర్ SSC మార్క్ లిస్ట్లో ఉన్నట్టు పెట్టండి. తర్వాత మీరు ఏదైనా నేమ్ చేంజ్ చేసుకుంటే అదైతే మెన్షన్ చేయండి. ఆ డాక్యుమెంట్ కూడా అప్లై చేయాలి. ఇక్కడ ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేసి సేవ్ నెక్స్ట్ కొడితే మీకు ఒక OTP వస్తుంది. తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది అప్లై చేసుకోవాలి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో